నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దయ్యా మీకు స్వాగతం పలుకుతున్నాను. క్రైమ్ ప్యాట్రోల్ విమెన్ అగేన్స్ట్ క్రైమ్ అనే ఎపిసోడ్కి. సార్, నా పని ఎప్పుడు పూర్తవుతుంది? నా పని అయితే నీ పని పూర్తి అయినట్టే. నీ అమ్మాయితో నేను ప్రేమలో పడిపోయాను. పోలీసులకి ఈ కేస్ ఒక పజల్ లాగే అనిపించింది. సార్, తను నా దగ్గర పేపర్ పెన్ను అడిగింది సార్. మరి పేపర్ పెన్లు ఎందుకు అడిగినట్టు? సార్, ఒక మర్డర్ జరిగింది. బయటికెళ్ళు. ఇక్కడే ఉండి అనవసరంగా నన్ను కన్ఫ్యూజ్ చేయకో. ముందు వెళ్ళవెక్కడిచ్చి. పిల్లని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళను? ఉద్యోగం అని పనికి వెళ్ళి ఈ పనేనా చేస్తున్నారు? నువ్వు వెళ్ళవెక్కడిచ్చి. వెళ్ళు. ఏమండి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? సార్, ఈ గోపాల్ నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ తనకి ఇంతకు ముందే భార్య ఉంది సార్. అది నాకు తెలీదు సార్. వాళ్ళ భార్య వచ్చిందని ఇప్పుడు నన్ను పంపించేస్తున్నాడు సార్. ఇలా చూడండి సార్, తిను మా కూతురు సార్. అయితే మా ఇద్దరికి పెళ్ళే జరగలేదంటున్నారు సార్. సార్, తను అబద్ధం చెప్తాను సార్. సార్, నాకంటూ ఒక కుటుంబం ఉండగా నేనెందుకు ఇంకొక పెళ్లి చేసుకుంటాను? సార్, తను నా భార్య కాదు, అది నా కూతురు కూడా కాదు. ఇక్కడికి రాకూడదని చెప్పాను కదే. నువ్వాగో. నీకు పెళ్లి పెటాకులు అన్నీ ఇక్కడే చేస్తాను నేను. వెళ్ళి దూరంగా నుంచో. మాట్లాడుతున్నాను కదా. సరళ, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా నీకు పెళ్ళైందని నిరూపించేలా? కోర్ట్ పేపర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే చూపించు. లేదంటే పెళ్లి టైంలో తీసుకున్న ఫోటో ఉందా? ఫోటోలేం లేవు సార్. రోడ్లో ఉండే ఒక చిన్న గుడికి తీసుకెళ్ళి అక్కడ నాకు బొట్టు పెట్టి తీసుకొచ్చారు. ఈ తాళి కూడా ఇచ్చారు సార్. మంగళసూత్రమా? అంతకుమించి ఏ ప్రూఫ్ లేదా? సార్, ఇది మీ టైంని నా టైంని అనవసరంగా వేస్ట్ చేస్తాను సార్. సార్, నేను పని కోసం టౌన్కి వచ్చినప్పుడు దీని దగ్గరికి వచ్చి కాస్త జాలీగా ఉంటాను సార్. జాలీగా ఉన్నందుకు తనకి డబ్బులు ఇచ్చేవాను సార్. పోనీలే ఐటమ్ అనుకుని డబ్బులు ఇస్తే భార్య అంటోంది. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? నాకు ఎన్నెన్నో చెప్పి కళలు కనిపించారు. సరళ, నీ దగ్గర ఇంకే ఏ ప్రూఫ్ లేదా నీకు పెళ్ళైందని నిరూపించడానికి? మా కూతురు ఉంది కదా సార్, ఇంతకంటే ఏం ప్రూఫ్ చూపించమంటారు మీకు? సార్, ఆ పాపకి 8-10 ఏళ్ళు ఉంటుంది, కానీ ఇది నాకు 4 ఏళ్ళుగానే పరిచయం సార్. అలాంటప్పుడు మీరే చెప్పండి సార్, ఆ పాప నా కూతురంటే ఎలా సార్? సరళ, మాకు ఇంకేదైనా ప్రూఫ్ కావాలి, లేదంటే మేము నీకు హెల్ప్ చేయలేము. ఆధారంని ఎక్కడి నుంచి తీసుకురాను? నాకు ఎవరు హెల్ప్ చేస్తారు సార్? అయితే నువ్వు ఇంకా కోర్టుకు వెళ్లాల్సిందే. ఇక్కడ ఇంకా ఏ ప్రయోజనం ఉండదు. ఇక్కడ ఎలాంటి వాళ్ళు వస్తారని చూడండి. డబ్బు లేదు, కానీ కేసు చేయాలంట. వెళ్ళండి, వెళ్ళు. సార్, నా భర్త నా చెయ్యి వదిలేశాడు. డిఎం సార్ని ఇప్పుడు నేను నమ్ముతున్నాను. నా భర్తకి అర్థమయ్యేటట్టు చెప్పండి. అతను నన్ను నా బిడ్డను చేర్చుకునేటట్టు చెప్పండి. మీరు ఏ పోలీస్ స్టేషన్కు వెళ్ళారు? సార్, నమస్కారం సార్. నమస్తే, మీరు వెళ్ళండి. కోర్టులో సార్. సరే, నేను మాట్లాడతాను. సార్, ఆ అమ్మాయికి పెళ్ళైందని చూపించే ఏ ప్రూఫ్ తన దగ్గర లేదు. ఏ డాక్యుమెంటు లేదు, ఫోటోను లేదు. ప్రూఫ్ వెతకడం ఎవరి పని? పోలీసుల పనా లేదంటే విక్టిమ్ పనా? సార్, పెళ్లి చేసుకుంది ఆవిడే కదా, సో ప్రూఫ్ కూడా ఆవిడ దగ్గరే ఉండాలి. అమ్మాయి వెంటనే ఉంది కదా. పాప డిఎన్ఏ తీసుకున్నట్టయితే మీకు ప్రూఫ్ దొరుకుతుంది కదా. కానీ సార్, అది ఇదని చెప్పకండి. డిఎన్ఏ అప్లికేషన్ ఫైల్ చేశారా? లేదు సార్. అయితే నేను చెప్పేది వినండి. ఈ కేసు డిఎం సార్ దగ్గరికి తీసుకువెళ్తాను. ఇకపై ఏమేం చేయాలో ఆయనే చూసుకుంటారు. సమాధానం ఆయన దగ్గరే చెప్పుకోండి. సార్, సరిగాని పేరేమన్నారు? సరళ. తిన పేరు సుమన్. మీ ఇద్దరికి న్యాయం తప్పకుండా జరుగుతుంది. దేవుళ్లాగా వచ్చి కాపాడుతున్నారు. దైవమా? నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. దిశ, ఏంటమ్మా నువ్వు? సంవత్సరం అవుతుంది నువ్వు నన్ను చూడటానికి రాలేదు. సరే, సాక్షి బర్త్డే వస్తుంది కదా, సో అప్పుడైనా నువ్వు రా ప్లీజ్. అమ్మా, అక్కడంతా రావడానికి నాకు మనసు లేదు. ఇలా చూడు దిశ, అన్నీ మారిపోయాయి, నువ్వు అన్నీ మర్చిపో, సరేనా? అమ్మా, నాకు ఇదంతా పాతదేమి కాదు. దిశ, ఒక్క నిమిషం. ఎవరు ఫోన్?
అరే అదేం కాదు, బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు అంతే. క్రెడిట్ కార్డ్ తీసుకోండి, బ్యాంక్ లోన్ తీసుకోండి, ఒకే ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు టెన్షన్లో ఉన్నావు? వాళ్ళంతే. కమాన్, నేను బయలుదేరుతాను. జాగ్రత్త. సరే, మధ్యాహ్నం లంచ్కి వస్తావు కదా? లేదు, ఈరోజు చాలా పని ఉంది. డిన్నర్లో కలుసుకుందాం. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు కూడా. ఏంటి డార్లింగ్, ఇప్పుడు అసలు కళ్ళకే కనపడట్లేదు. చూడు, ఈరోజు నాకు ఎగ్జామ్, నన్ను వెళ్ళనివ్వు. నువ్వు నన్ను ఎగ్జామినేషన్ చెయ్యి. అరే నా డార్లింగ్, పరిగెత్తకు, ఆగు. చూసావా, అనవసరంగా పడిపోయావు. నేను అప్పుడే ఆగమని చెప్పాను కదా. మౌనిక, 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 ఏంట్రా చేస్తున్నావు? తల్లి, నీకేం కాలేదుగా? చూడు, దీన్ని చూసిన తర్వాత నీకేం కాలేదని అంటున్నావు. ఈరోజు నేను వెళ్ళనని చెప్పాను కదా. అతడు నన్ను వదలకుండా వెనక్కి వస్తాడు. ఏం కాదమ్మా, నయమవుతుంది. సరేలే. అమ్మా, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వండి. అదిగో అక్కడికి వెళ్దాం పదా. అన్నయ్య, పెన్ పేపర్ ఏమైనా ఉందా? సుమన్, ఏదైనా తింటావా? వద్దా? ఆవిడ మీ అమ్మగారా? ఆవిడ పేరేంటమ్మా? సర్లా. సర్లా. ఎక్కడి నుంచి వస్తున్నారు? అశోక్ నగర్. ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చారా? అమ్మకి ఇక్కడ పని ఉండేది. ఎక్కడ? ఈ 2 వీధికి అవతల. నీకు దారి తెలుసా? ఇక్కడికా? ఇక్కడికి ఎందుకమ్మా వచ్చారు? అమ్మ ఇక్కడే వస్తుంది. అదిగో అంకుల్, అతన్ని చూడడానికి అమ్మ వస్తుంది. ఫోటో గిల్కర్ సార్, ఈమెని భర్త వదిలిపెట్టేశాడు. అందుకనే సార్ దగ్గరికి సాయం కోరొచ్చింది. ఈమె భర్త పేరు గోపాల్ కోటే. ఇక్కడే ఎక్కడో పనిచేస్తున్నాడు. అతను ఈమెనే కాకుండా గ్రామంలో కూడా ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం వాళ్ళకి తెలిసిందని ఈమెను ఇంటి నుంచి గెంటేశాడు. ఇంట్లోకి రానివ్వలేదు. చాలా కష్టాల్లో ఉన్నింది. ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చింది. తినడానికి కూడా డబ్బులు లేవని చెప్పింది. ఈ పాప ఆకలికి తట్టుకోలేదని నేను డబ్బులు ఇచ్చాను ఏదైనా కొనిస్తుంది అని. కానీ ఏం జరిగిందంటే, మనిషి తన ధర్మాన్ని కొన్నిసార్లు మర్చిపోతున్నారు. గిల్కర్ సార్, గోపాల్ కేసు కోతూరులో జరుగుతోంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్తేనే ఏదైనా తెలుస్తుంది. భర్తే సూసైడ్కు కారణమై ఉండొచ్చు. సరే, థ్యాంక్స్. రామ్మా. వాడి మీద యాక్షన్ తీసుకుంటానని ఆఫీసర్ చెప్పారు. అమ్మా, అతను ఎప్పుడు ఇలాగే చెప్తున్నాడు, కానీ ఏం జరగట్లేదు. ఈసారి తీసుకుంటారమ్మా. సాక్షి పాప, ఐఎమ్ సో సారీ. నేను మర్చిపోయాను. నీ బర్త్డే అన్న సంగతే నేను మర్చిపోయాను. నన్ను క్షమించు ప్లీజ్. ఎనీహౌ కన్నా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్నా.
ఇప్పుడు నీ వయసు ఎంత? 15 years. 15ఆ? అంటే నువ్వు పెద్దదానివయ్యావు. అంతే ఇంత సంతోషంగా ఉన్నావు కదా. నిషాక కూడా వచ్చింది. అమ్మా అక్కడంతా రావడానికి నాకు మనసు లేదు. నిషా రా బంగారం, రా. నిన్ను కలుసుకున్నందుకు సంతోషం. నిన్ను చూసి ఎన్ని రోజులైంది. కమాన్ కేక్ కట్ చేద్దాం. కమాన్ గాయత్రి, రామా ఇదిగో తీసుకో. ఒక్క నిమిషం. ముందు కింద షాప్కి వెళ్ళు, అక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి, వెళ్ళి తీసుకోరా. వెళ్ళేటప్పుడు సాక్షిని కూడా తీసుకొని వెళ్ళు. ఇప్పుడే వెళ్ళమన్నాను, నువ్వు వెళ్ళు. సాక్షి, నీకేమైంది? ఎందుకన్నా నన్ను కోపంగా చూస్తున్నావు? సరళ ఎవరు? ఏమైంది? ఏంటిది? నీ వల్లనే అమ్మాయి టెంపో తగిలి చనిపోయింది తెలుసా? నేను నిన్నే అడుగుతున్నాను. నోరు మూసుకో. అనవసరంగా నా కోపం తెప్పించకో. ఎందుకని నువ్వు నన్ను కాపాడావు? నేను అడిగానా నిన్ను? చెప్పలేదు కదా. వెళ్ళు, పోలీసుల దగ్గరికి వెళ్ళు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను నా భర్తను కాపాడుకోవడం కోసం నిజాలని దాచాను. అలా వెళ్ళి చెప్పవే. వెళ్ళు, పోలీసుల దగ్గరికి వెళ్ళు. నీకు నచ్చినంత వెళ్ళి చెప్పుకో. వెళ్ళు. నిన్ను నిజంగా ఈ రోజు నేను వదలనురా. నన్నే కొడతావా? నిన్ను ఏం చేస్తానో చూడు. నువ్వు బాగుపడవు, సంతోషంగా ఉండలేవు. తనకేం చేసావు? ఏం చేసావో చెప్పు. ఆపో. నీకిప్పుడు నన్ను కొట్టాలి అంతే కదా? ఇదిగో ఇక్కడ కొట్టు. ఏం చేసావో చెప్పు. ఏం చేసావో అమ్మాయిని చెప్పు. నాకు నొప్పి పెట్టాలి, అరవాలి. సార్, మేము ఈ పక్క ఏరియాలోనే ఉంటాం. ఒక అబ్బాయి మా అమ్మాయిని చాలా హింసిస్తున్నాడు సార్. ఇంటి నుంచి బయటికి రావడానికి భయంగా ఉంది. వాడు తిన్ను మాత్రమే ఇబ్బంది పెట్టట్లేదు, నన్ను కూడా. ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తున్నావు? ఈ అమ్మాయి నేను ఎక్కువగా లవ్ చేస్తున్నాను. తను నాకు బాగా ఇష్టం. తాగితే ఏదైనా చేస్తావా? నేను ఇంతవరకు ఏమీ చేయలేదు. చెప్పాలంటే మీతో కూడా చాలా చేయాలనిపిస్తుంది. నిజం చెప్పనా, మీరిద్దరు చాలా అందంగా ఉన్నారు. పక్కకు పోరా. మీరిద్దరు ఇంకొకసారి పోలీస్ స్టేషన్ వెళ్ళారంటే మీ ఇంటి లోపలకు దూరి ఇద్దరిని ఎత్తుకెళ్ళిపోతాను, సరేనా? అతను గొప్పింటి పిల్లోడు, అందుకని పోలీసులు మౌనంగా ఉన్నారు. సార్, నేను సింగిల్ మదర్ని. మా ఇంట్లో మగవాళ్ళు లేరు, మాకెవరూ లేరు. ఆ రోజు తిన్ని రోడ్డు మీద ఫాలో అయ్యాడు. తన్నిచ్చి తప్పించుకునేటప్పుడు చూడండి, దీనికి దెబ్బ తగిలింది. ఈ కాలం పిల్లలు ఏమనుకుంటున్నారు? మాకు చాలా బాధగా ఉంది. మీరే మాకు సహాయం చేయాలి సార్. మాకు సహాయం చేయండి సార్. అయ్యో, ఏంటి దారుణంగా ఉందే. చాలా దారుణంగా గాయపరిచారే. ఇంకెక్కడ దెబ్బలు తగలేదు కదా? ఏది ఇంకా చూపించు. ఇంకెక్కడైనా తగిలితే చూపించు. సరే, మీరేం టెన్షన్ పడకండి. పోలీసులు తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. ఆ కుర్రాడు జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత ఇద్దరు హాయిగా ప్రశాంతంగా బతకొచ్చు. థ్యాంక్ యూ సార్. ఇదిగో ఒక్క నిమిషం. కొంచెం నీ నంబర్ ఇవ్వు. ఎందుకంటే పోలీసులు స్టేట్మెంట్ కోసం నాకు ఫోన్ చేస్తారు. హలో మోనికా. నేనే మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను వినాయక్ సాటేని మాట్లాడుతున్నాను, డిఎం ఆఫీస్ నుంచి. మమ్మీ ఉన్నారా? లేదు సార్, మమ్మీ మార్కెట్కి వెళ్ళింది. సరే, నేను పోలీసులతో మాట్లాడాను. కానీ వాళ్ళేమంటున్నారంటే నువ్వు మీ అమ్మ అనూప్ని మోసం చేస్తున్నారట. అది డబ్బు కోసం. కాదు సార్, అతను అబద్ధాలు అంటున్నాడు. నిజంగా వాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అయితే నువ్వు సార్కు ఒక స్టేట్మెంట్ ఇవ్వు. అది డైరెక్ట్గా ఇచ్చేయి. నేను ఇప్పుడే సార్తో మాట్లాడి వాళ్ళ అడ్రస్ ఇస్తాను. నువ్వు అక్కడ ఒంటరిగా వచ్చేయి, అర్థమైందా? సరే సార్, ఇప్పుడే వస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, మీ అమ్మకు ఈ కేసుకు ఎలాంటి సంబంధమూ లేదు. ఈ కంప్లైంట్ నువ్వే ఇస్తున్నట్టుగా చెప్పాలి, అర్థమైందా? అరే మోనికా, రా డైరెక్ట్గా కనిపెట్టి వచ్చేసావే. నువ్వు లోపలికి రా, కూర్చో. సార్ ఇప్పుడు వస్తూనే ఉన్నారు. నీకు ఇప్పుడు ఏమేం జరిగిందో ఆయనతో అలాగే చెప్పేయి. సరే, నువ్వు కూర్చో. నేను నీకోసం జ్యూస్ తెస్తాను. ఇదిగో
నువ్వు ఈ జ్యూస్ తాగు. ఈ రోజు నీ పని పూర్తవుతుంది. నేను ఒక ఇంపార్టెంట్ కాల్ చేసి వస్తాను. 5 నిమిషాల్లో తిరిగి వస్తాను. సార్ సరళ చెప్పేది నిజం అనిపిస్తుంది. గోపాల్ తన్ని మోసం చేశాడు, అందుకే ఇలా జరిగింది. పోలీసులు తనకి హెల్ప్ చేయలేదు సార్. తనకి పెళ్ళైందనడానికి ఒక ఫోటో కూడా లేదు. అలాంటప్పుడు ఎలా నమ్మగలం సార్? నేను తన్ని ఎవిడెన్స్ ఇస్తామని చెప్పాను, కానీ తను ఇలా చేస్తుందని నాకు తెలియదు సార్. రే DNA చేయాలని నీకు తెలుసా తెలీదా? దాని నుంచైనా ఆధారం దొరుకుంటుందిగా. సార్ దానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా. కోర్టులో అప్లికేషన్ పెట్టాను. అది కూడా ఎప్పుడు? DM ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత. అమ్మాయి వెంటనే ఉంది కదా. పాప DNA తీసుకున్నట్టయితే మీకు ప్రూఫ్ దొరుకుతుంది కదా. వినాయక్ గనుక ఫోన్ చేసి ఉండకపోతే నువ్వేమీ చేస్తుండలేవు. సరళ చనిపోయిన దానికి కారణం నువ్వేరా, అది మర్చిపోకు. అమ్మమ్మ ఉనిక ఏమైంది? ఒంట్లో బాలేదా? ఏమైందమ్మా? ఏమైంది నాకు సరిగ్గా చెప్పు. తర్వాత ఏంటో చెప్పమ్మా. ఏంటి ఏంటి? ఇదో వస్తున్నా. చెప్పండి. మీరు పోలీసులేనా? మీరెవరు? వినయ్ శెట్టి ఇక్కడే ఉన్నాడా? అవును, నా హస్బెండే. ఏంటి విషయం సార్? వినాయక్ తన కూతురుని రేప్ చేసిందని చెప్తుంది. ఏంటి సార్? ఈమె అబద్ధం చెప్తోంది. ఆడదానివే కదా, రేప్ అంటే ఏంటో తెలుసు కదా. నా కూతురు గురించి అబద్ధం చెప్తానా ఏంటి? ఇక్కడ చూడండి మేడం, ఒక నిమిషం. నాకు అర్థమవుతుంది ఏదో తప్పు జరిగిందని. నా హస్బెండ్ ఇలాంటి పనులు చేసేవాడు కాదు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏమండి ఏంట్రా? మేడం మేడం ఎందుకు నా కూతుర్ని ఇలా చేసావు? ఏం పాపం చేశారు? మేడం చెప్పేది వినండి. మేడం చెప్పేది వినండి ప్లీజ్. అనుపం నుంచి మీకు డబ్బు అందలేదు, అందుకే ఇలా చేస్తున్నారు. అవునా కాదా? నిజం చెప్పండి. అబద్ధం. ఏయ్ నోరు మోయ్. పోలీస్ స్టేషన్ కి వెళ్ళంతా తెలుసుకున్నాను. అనుపం నుంచి డబ్బు కొట్టేయడానికి వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేశారు. నేను హెల్ప్ చేయనని చెప్పాను. వెంటనే నా దగ్గరకు వచ్చి ఇలా డ్రామా చేస్తున్నారు. మేడం ఇదంతా నిజమా? మీరు నన్ను అడుగుతున్నారా? చేసిన వాడిని అడగరా? మీరందరూ ఒకటైపోయి వదిలిపెట్టకూడదు. మేము మా పని చేస్తున్నాం, మీరు చెప్పిందంతా విన్నాం కదా. సరే వదిలేండి, వాళ్ళతో మీరే మాట్లాడతారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ తేల్చుకుందాం. అన్నట్టు మీరు నాతో పాటు రండి. వెళ్ళండి. సార్ రేప్ కేసు ఇన్వెస్టిగేషన్ ఆపండి. చట్టం గురించి నాతో వాదించకండి. ఈ అమ్మాయిని మెడికల్ చెకప్ చేశారా? రేపే కదా. ఈ విషయం తను ఒప్పుకుందా? ఇదంతా ఎలా తెలుస్తుంది? నేనే చేశానా? ఇలా చూడు, DM సార్కి నేను కంప్లైంట్ ఇస్తాను. ఆయనకి ఇలాంటి కేసులంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. నీ ఉద్యోగం పీకి నిన్నెక్కడికో పంపిస్తారు. తర్వాత నువ్వు నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండలేవు. నువ్వు ఒంటరిగా కూర్చొని అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి. మేడం రండి రండి. ఇందులో ఎవరు మగాడు లేడు. అమ్మని చెప్తాను. అందరూ అన్యాయం చేస్తున్నారు. రండి. నన్నెందుకు అలా చూస్తున్నావు? వెళ్ళి పని చేసుకో. సరళని ఆఖరిగా ఎప్పుడు చూసావు? వదిలేండి సార్, అనవసరంగా మీ టైంని ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? అది నా భార్య కాదు, ఆ పాప నా కూతురు కూడా కాదు. ఆడది అస్సలు మంచిది కాదు సార్. ఇంకా నయం పోయింది. నోరు మోస్తావా? నువ్వు తన్ని పెళ్లి చేసుకున్నావు, నీ వల్లే తను చనిపోయింది. హలో సార్, మీరు మా ఇద్దరికి పెళ్ళి అయిందని నిరూపించండి. అది చెప్తే మీరు నమ్మేస్తారా? దానంతటా అది సూసైడ్ చేసుకుంటే నన్నేం చేయమంటారు సార్? బాయ్. సార్, మా అత్తగారు ఇంకొక అబ్బాయి వచ్చి నా దగ్గర సైన్ తీసుకున్నారు. సార్, అయ్యగారితో చెప్పి ఈ ఆర్డర్ని ఆపేయండి ప్లీజ్. ఈ పని నాకే దొరకాలి. దీన్ని నమ్ముకొని నా పిల్లల భవిష్యత్తు చూసుకుంటున్నాను. మీరు సరిగ్గానే చెప్తున్నారు.
భర్త పోయాక ఆ గౌరవం భార్యకే దక్కాలి, మిగతా వాళ్ళకది దొరకకూడదు. మీరేమీ టెన్షన్ పడకండి, నేను పర్సనల్గా మీ మ్యాటర్ని హ్యాండిల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్, మర్డర్ జరిగింది. లే నిషా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావే. చూడండి సార్, నా నిషాకి ఏం జరిగిందని చూడండి సార్. కొంచెం చెక్ చేయి. మీరేగా కాల్ చేసింది? అవును సార్. సార్, నేను కొట్టి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నిషా ఇలాంటి పరిస్థితిలో ఉండేది సార్. దిశా, నా బంగారు తల్లి, ఏమైంది నీకు? గాయత్రి మీ కూతురా? అవును సార్. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? బయటికి పో, బయటికి పో. సార్, తను ఇక్కడికి వచ్చేది నిషాకి అస్సలు నచ్చదు సార్. సార్, బయటికి పంపించేయండి సార్. బయటికి వెళ్ళు. అన్నిటికీ కారణం నువ్వే కారణం. ఎప్పుడు చూసినా నన్ను తనకు వ్యతిరేకంగానే చూపించేవాడివి. ఇప్పుడు పెద్దగా నాటకం వేస్తున్నావా? ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసు. సార్, వీడిని అరెస్ట్ చేయండి సార్. సార్, నన్ను అరెస్ట్ చేయండి. అయినా ఫస్ట్ తనని ఎంక్వైరీ చేయండి. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ప్రశాంతంగా, లేదంటే నువ్విక్కడేం చేస్తున్నావు? ఇది నా కూతురు కిల్కర్ సార్. ఇక్కడంటే ఏంటి? వీడు మీకు తెలుసా? సరళ అనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దానికి సంబంధించి నేను వీడిని మీట్ అయ్యాను. సార్, ఖచ్చితంగా వీడే ఏదో చేసి ఉంటాడు. ఏయ్, నోరు మూసుకో. ఇక్కడ మా అమ్మాయి చనిపోయింది, నువ్వు నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. ఏంటి నీ కూతురు? తను నీ కూతురే కాదు. నిన్ను ఒక నిమిషం. తిను ఎవరి కూతురు? గిల్కర్ సార్, తను గాయత్రి మొదటి భర్త కూతురు. 7 ఏళ్ల ముందు తను చనిపోయారు. నేను రెండోసారి తను పెళ్లి చేసుకున్నాను. గాయత్రి ఇది చెప్పలేదుగా. మీ భర్తను మేము సరళ కేసులో ఎంక్వైరీ చేస్తున్నాం. సార్, మొగుడు భార్య వీళ్ళిద్దరూ దొంగోళ్లే. నేను ఇప్పుడే మీకు రాసిస్తాను. వీడు సరళని ఏదో చేసి ఉంటాడు. రేయ్, నోరు మూసుకుంటావా లేదా? నేనేం చేస్తాను? పోలీస్ ముందే ఇద్దరు కొట్టుకున్నారంటే చంపేస్తాను. మోరే, బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. చుట్టుపక్కల ఎంక్వైరీ చేయి. అన్నిటినీ తెలుసుకో. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళు. పోలీసులకి ఈ కేస్ ఒక పజల్ లాగే అనిపించింది. కానీ ఈ కేసులో ఎటువంటి కన్ఫ్యూషన్ కనిపించలేదు. ఒక అమాయక మహిళ, దాంతోపాటు ఒక 15 ఏళ్ల అమ్మాయి, ఇలా ఎంతో మంది అమ్మాయిలు పాపం అధికారం అనే దుప్పట్లో నలిపేస్తున్నారు. వినాయక్ ఎంతో మంది అమ్మాయిని తన వశపరుచుకుని ఏమార్చాడు. న్యాయం ఇప్పిస్తానని అబద్ధం చెప్తాడు, సెక్స్ పెట్టుకుంటాడు. ఆ ఆడవాళ్లకు కూడా మరో దారి లేదు. కానీ గాయత్రి ఒక పోలీస్ కానిస్టేబుల్ కదా, తనెందుకు కట్టుబడి ఉండింది? ఒకవేళ వినాయక్ ప్రవర్తనకి తన కూడా సపోర్ట్ చేసిందా ఏంటి? వినాయక్ అండ్ గాయత్రి ఇద్దరు విచిత్రమైన క్యారెక్టర్స్ తో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కూతుర్ని ఎవరో హత్య చేశారు. ఇది వినాయక్ అండ్ గాయత్రి చేసుకున్న కర్మ ఫలితమా ఏంటి? లేకపోతే వినాయక్ మీద పగ తీర్చుకోవడానికి దిశాని హత్య చేసుంటారా? లేక వేరేదైనా విషయమా? సార్, నేను నిజమే చెప్తున్నాను. నిషాని ఎవరు మర్డర్ చేశారని నాకు తెలియదు. అందులో వీళ్ళు చేసి ఉంటారా లేదా అని తెలియదు. నాకు ఒక విషయం మాత్రమే తెలుసు. నిషాకి వాళ్ళ అమ్మా నానంటే అస్సలు పడదు, ముఖ్యంగా ఈ వినాయకుడు. ఈ కారణం వల్లే నిషా వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళదు. అతన్ని మూర్ఖుడని తిట్టేది. నన్ను పనికి మాలిన వాడంటున్నారా? అదంతా వాడే. వాడు ఏం చేశాడో మీకు తెలుసా? ఏం చేశాడు? వాడు అలా ఏం చేశాడు? వాడి మీద అంత కోపం ఎందుకు వస్తోంది? వాడికి నేనే పెద్ద సమస్య. నా వల్లనే గాయత్రి ఇంటిని కబ్జా చేయలేకపోయాడు. అమ్మ కొట్టుని సూపర్ మార్కెట్గా మార్చాలి. అందుకే వీళ్ళ నాన్న ఇల్లు ఉంది కదా, దాన్ని నిషా పేరులో రాసిచ్చారంటే లోన్ ఖచ్చితంగా ఇస్తుంది. లేదు బాబు, ఇదంతా జరగదు. ఎందుకంటే సాక్షి చదువు ఇంకా ఉంది కదా, పైగా పెళ్లి చేయాలి. అందుకనే ఈ ఇంటి గురించి నువ్వు మర్చిపోవడం మంచిది. మర్చిపోవడం అంటే ఏంటి అర్థం? నిషాకు రైట్స్ ఉంది కదా. హా వినీత్, ఖచ్చితంగా తనకు రైట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కాదు, నేను చనిపోయిన తర్వాత నా 2 పిల్లలు ఆ ఇంటిని పంచుకొని. సార్, వినీత్ నన్ను ప్రాపర్టీ అడిగాడు. మేము అది ఇవ్వలేదని మా దగ్గర తగు వేసుకున్నాడు. అప్పటి నుంచి అతను నిషాని మభ్య పెట్టాడు. ఆ తర్వాత అతను ఇంటికి రావడం కూడా మానేసేది. నేను స్టెప్ ఫాదరే కావచ్చు, కానీ నిషాని తల్లి దగ్గరే మాట్లాడనివ్వలేదు. సరే వినాయక్, ఈ మర్డర్ జరిగినప్పుడు మీరెక్కడున్నారు? నేను నా ఆఫీస్లో
సార్ మీరు ఆఫీస్లో ఎంక్వైరీ చేయండి, వీడు ఎలాంటి వాడని వాళ్ళు చెప్తారు. అందుకే నిషా ఇతనితో మాట్లాడదు. సరే, వీడి క్యారెక్టర్ గురించి బయటికి తీస్తాంలే. కానీ నువ్వే ఇక్కడ ఒక నీచమైన క్యారెక్టర్గా ఉన్నావు కదా. నీ భార్య అమ్మ ప్రాపర్టీని మొత్తంగా మింగేయాలనుకున్నావు. సార్ నేనేది సరిగ్గా చూడలేదు. వీడున్నాడు కదా, చాలా పెద్ద ఫ్రాడ్ సార్. ఆ ఇల్లు రైట్స్ అంతా వీడి దగ్గరే ఉండేది సార్. నేను ఇష్టపడింది నిజమే, నా వైఫ్కి సగ ఆస్తి కావాలి కదా సార్. నాతో ఫ్రాడ్ చేశాడు, ఇప్పుడు కూతురుతో ఫ్రాడ్ చేస్తున్నాడు. అదేంటి ఫ్రాడ్? నన్ను దిశాతో పెళ్లి చేసిచ్చేటప్పుడు తనకి 18 వయసు అని చెప్పారు. తర్వాత ఏం చెప్పిందంటే 16 ఏళ్ళని చెప్పింది. తనకు 18 వయసు అవ్వటానికి కేవలం 2 నెలలు మాత్రమే ఉండింది. అలా ఉండేటప్పుడు నా కూతురికి నేను ఎలా పెళ్లి చేస్తాను, మీరే చెప్పండి. దిశాకి ఎవరితోనైనా అఫైర్ ఉందా? సార్ తనకి ఎలాంటి అఫైరు లేదు. కానీ చుట్టుపక్కలందరూ ఇదేగా చెప్తున్నారు, తనకి అఫైర్ ఉందంట కదా. సార్ చనిపోయిన వాళ్ళ గురించి వెనుక మనం ఇలా మాట్లాడకూడదు, కానీ జరిగిందంతా ఖచ్చితంగా నిజం. నువ్వు కొట్టుకు వెళ్ళిన తర్వాత మీ ఇంటికి రోజు ఎవరో వస్తున్నారని చెప్పారు. సార్ ఈ పక్కింట్లో ఉన్నారు కదా, వాళ్ళకి మేం బాగుంటే అస్సలు నచ్చదు. అయినా నేను దిశ గొడవ చేయం. అది కాకుండా పక్కనుండే వాళ్ళు కూడా నా దగ్గర చెప్పారు. నేను దిశాని అడిగాను. సార్ నిష చెప్పింది నన్ను తప్పితే ఎవరిని ప్రేమించనని చెప్పింది. అది కాకుండా నా పెళ్ళాం మీద నాకు నమ్మకం ఉండేది. హస్బెండ్ అండ్ వైఫ్ లో మంచి అండర్స్టాండింగ్. కానీ నా అండర్స్టాండింగ్ ఏంటంటే నీకు అన్ని విషయాలు తెలిసే ఉన్నాయి. దిశకు వేరే ఎక్కడో అఫైర్ ఉంది. నీకు డబ్బు కూడా దొరకలేదు. ఆ కోపంతో తనను నువ్వు హత్య చేసేసావు. సార్ మీరు వెళ్ళి ఎవరినైనా అడగండి, నేను అప్పుడు కోర్టులోనే ఉన్నాను. వినాయక్, మీరు కాసేపు బయట కూర్చోండి, ఈవిడితో కాస్త మాట్లాడాలి. ఇలా చూడు గాయత్రి, నువ్వు ఒక అమ్మ మాత్రమే కాదు, నువ్వు ఒక పోలీసు కూడా. కాబట్టి ఏం నిజం తెలుసో అది అలాగే చెప్పేసే. సార్ నాకు ఏమేం తెలుసో అది అన్ని కరెక్ట్ గానే చెప్పాను. ఇలా చూడు గాయత్రి, ఈ కేసుని పర్సనల్ మ్యాటర్, అందువల్ల ఈ ఇన్వెస్టిగేషన్ లో నువ్వు ఖచ్చితంగా పాల్గొనలేవు. సరే సార్. వినాయక్ సార్ పూర్తి రోజు ఆఫీస్లోనే ఉన్నారు. సర్లాకి అప్పుడు ఏదైనా జరిగిందా? సార్ చాలా మంది వస్తారు, అయ్యని మీట్ చేసి వెళ్తారు. ఇక్కడ మా వల్ల ఎంత అవుతుందో అంత సాయం చేస్తున్నాం సార్ మేము ఇక్కడ. సార్ వినాయక్ తాలూకా కాల్ రికార్డ్ చెక్ చేసాం. దిశ మర్డర్ తర్వాత వాడి ఫోన్ లొకేషన్ ఆఫీస్లోనే చూపిస్తుంది. ప్యూన్ దగ్గర కూడా కన్ఫర్మ్ చేసాం. ఇలా చూడు, ప్యూన్ వినాయక్ ఇన్ఫ్లుయెన్స్ లో మాట్లాడే అవకాశం ఉంది. వాడి కాంటాక్ట్ లిస్ట్ ని కూడా చెక్ చేశాను. చాలా అమ్మాయిలతో టచ్ లో ఉన్నాడు, పర్సనల్ లెవెల్లో కూడా మాట్లాడుతున్నాడు. అందులో ఒకతే సరళ. అలాగా? డిఎంకి పిఏగా ఉండడం వల్ల ఓవర్ యాక్షన్ ఎక్కువగా చేస్తున్నాడు. తీసుకురా వాడిని. సార్. పాపా, మీ అమ్మున్నారు కదా, ఈ అంకుల్ని చూడడానికి ఆఫీస్కే వెళతారా లేక వేరే ఎక్కడికైనా వెళ్ళి కలుస్తారా? ఒక ఇంటికి. సరే, నాకు విషయం చెప్పు. ఆ రోజు మీ అమ్మ టీ కొట్టు వాడి దగ్గర నుంచి ఆ పేపర్ పెన్ను తీసుకున్నారు. అందులో ఆవిడ ఏమైనా లెటర్ రాసి ఇచ్చారా? ఏది రాయలేదంటే పేపర్ పెన్ను ఎందుకు తీసుకొని ఉండాలి? అనిత, ఇలా చూడు, పెద్ద సార్ సైన్ చేశారు. ఇక నుంచి ఈ జాబ్ నీకే. థ్యాంక్ యూ సార్. సార్, అయ్యో అయ్యో, ప్రస్తుతం నాకు చాలా టెన్షన్గా ఉంది, చాలా స్ట్రెస్గా కూడా ఉన్నాను. నీకు నేను హెల్ప్ చేశాను కదా, కాబట్టి నువ్వు కూడా నాకు కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. సార్ మీరా? వినాయక్ ఎక్కడా? సార్ వాళ్ళు బయటకు వెళ్ళారు. అయితే నువ్వు ఉద్యోగం మర్చిపో. వద్దు. మీరా, ఈ అడ్రస్ మీకు ఎవరిచ్చారు? ముందు బయటికి వెళ్ళండి. అరే వినాయక్ సార్ ఫోన్ ఎత్తట్లేదు, ఆఫీస్లోని కలవడానికి కుదరట్లేదు, అందుకే చూద్దామనేసి ఇక్కడికే వచ్చేసాం. ఎవరైతే మీకేంటి, ఆవిడ నా గెస్ట్. అనవసరంగా నా ప్రైవసీలో జోక్యం చేసుకుంటున్నారు.
పెద్దయ్య గారితో చెప్తాను, మీరు వెంటనే బయటికి వెళ్ళండి. ధారాళంగా చెప్పుకో. నువ్వు నీ పవర్, పొజిషన్, డబ్బుని ఎలా వాడుకుంటున్నావో నేను చెప్తాను. అమ్మాయిని ఎక్స్ప్లోర్ చేయడానికి. మోరు, నీ తాహతుకు మించి మాట్లాడుతున్నావు. నీ అర్హత ఏంటో పోలీస్ స్టేషన్లో చూపిస్తా పదా. వీడు మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేశాడు కదా, ఫోర్స్ చేశాడు కదా. చూసావు కదా, ఆడవాళ్ళకి ఇదంతా బాగా నచ్చుతుంది. డబ్బు, పవర్, పొజిషన్. అందుకని నేను ఏ ఆడదాని కోసం ఎదురు చూస్తూ ఉండలేను. అందుకే వాళ్ళే నన్ను వెతుక్కుంటూ బటర్ఫ్లైగా వస్తూ ఉంటారు. ఇక వెళతారా? మోరే, వాడు ఏ లేడీతో టచ్లో ఉన్నాడో వాళ్ళతో పర్సనల్గా మాట్లాడు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందుకొచ్చి నిజం చెప్తారు. సార్, వినాయక్ సార్ ఉన్నందువల్లే మా పిల్లలకి హాస్పిటల్లో బెడ్ దొరుకుతుంది. అతని గురించి నేను మాట్లాడలేను సార్. నిజం చెప్తే మా ఇంట్లో వాళ్ళు నన్ను బయటకు పంపించేస్తారు. తప్పు చేశావు, ఎంక్వైరీ జరుగుతుంది. నిరూపించబడితే శిక్ష పడుతుంది. ఇక నుంచైనా సారుగా పనిచూడు. ఓకే, సారీ సార్. వచ్చారు సార్, మోనికా కాల్ రికార్డ్స్ అన్నీ వచ్చాయి. మోనికా దిశ మర్డర్ జరిగేటప్పుడు తను అక్కడే ఉంది. దిశ కాల్ రికార్డ్స్ చెక్ చేసినప్పుడు దిశ కూడా అప్పుడే వినాయక్కి కాల్ చేస్తుంది. ఆ తర్వాతే మోనికా అమ్మని రిలీజ్ చేశారంట. నేను ఒకటి చెప్పనా మోరే, మోనికా వినాయక్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నిషాని మర్డర్ చేసి ఉంటుందా? మోనికాని ట్రాక్ చేయి. సార్ సార్, వినాయక్ మరియు పోలీసు వాళ్ళు మా అమ్మని జైల్లో వేశారు. నేనేం చేయాలో తోచుకుంటూ ఉండిపోయాను. అప్పుడే దిశాని చూశాను. దిశ, నువ్వే నన్ను కాపాడాలి. మా అమ్మ జైల్లో ఉంది. దానికి కారణం మీ నాన్న. నేను నీకు ఏ సహాయం చేయగలను? నేనే వాడి చేతుల్లో ఇరుక్కున్నాను. చాలు, చాలా ఎక్కువైంది. ఇంకా నేను మౌనంగా ఉండను. కాస్త ఆగు. నాన్న, ఒక అమ్మాయి వచ్చింది, మోనికా. ఏంటి అన్నట్టు తను అక్కడేం చేస్తుంది? నీ గురించి నిజమంతా చెప్పేసింది. ఇంక నీ గేమ్ ఓవర్. ఇవన్నీ దిశ వాళ్ళ అమ్మకి తెలుసా? అది తెలీదు సార్. దిశ చెప్పింది విన్నాక ఇవన్నీ జరుగుతుందని నేను ఒప్పుకోలేదు. కానీ తను మా అమ్మకి విడుదల తీసిచ్చింది. నువ్వెందుకు రేప్ కేసు ఏది పర్సీవ్ చేయలేదు? సార్, కన్నవాడే కూతురుతో ఇలాంటి పనులు చేస్తున్నాడంటే వాడు నన్ను కూడా ఏమైనా చేయగలడు. అమ్మా, నాకు బాగా ఆకలిస్తుంది. తినడానికి ఏమైనా పెట్టు. నన్ను తింటున్నావు కదా, నీ కడుపు నిండలేదా? వెళ్ళు, భోజనం లేదు. సరే, నేను ఈ ప్రాణాన్నే తింటాను. వెళ్ళండి, వెళ్ళి ఒక హ్యామర్ తీసుకురండి. సార్, మనం వస్తున్నామనేది ఎలాగో తెలిసిందే. గాయత్రిని ఎందుకని చంపారు? సార్, ఇంట్లో ఎవరూ లేరు. అయినా ఇది ఉంది సార్. ఇది సరళ సూసైడ్ నోట్. అంటే గాయత్రి దాచిపెట్టింది. ఏదైనా దొరికిందా? లేదు సార్. గాయత్రి చిన్న కూతురు సాక్షి ఎక్కడ? సార్, వాడి ఇంట్లోనే లేదు. ఒకవేళ వినాయక్ వచ్చి తీసుకెళ్ళుండొచ్చు కదా. సార్, వినీత్ దగ్గర మాట్లాడాను. వినాయక్కి అసలు ఫ్రెండ్సే లేరంట. కానీ పడ్లే గ్రామంలో వాళ్ళ అమ్మకో ఇల్లు ఉందంట. వినాయక్ లొకేషన్ ని ట్రాక్ చేస్తున్నప్పుడు వాడు అక్కడే ఉన్నాడు. అయితే అక్కడికే వెళ్ళుండాలి. అడ్రస్? సార్, వినీత్కి వాడు ఊరు పేరు మాత్రమే తెలుసు. పొరులి గ్రామం. నేను తప్పు చేశాను కదా, అందుకని మొహం అలా పెట్టుకుంటావా? పగలగొట్టు. త్వరగా అంబులెన్స్ రమ్మను. ఇలా చూడు సాక్షి, నువ్వు భయపడనక్కర్లేదు. నువ్వు సేఫ్ గానే ఉన్నావు. మా నాన్న అమ్మని అక్కని ఇద్దరిని హత్య చేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి?
ఎక్కడికి ఉండాలి, ఏమి చెయ్యాలి? మేము నిన్ను చూసుకుంటాం. సార్ ఇక్కడ లోపల అస్థి పంజరం ఎవరిది? ఆ దిశ నన్ను భయపెట్టింది. ఈ వినాయక్ షాటిని బెదిరించింది. పోలీసుల దగ్గరికి పోలీసులకు వెళ్తాను అని. తన్ని నేరుగా దేవుడి దగ్గరికి పంపించాను. ఎక్కడికి వెళ్తున్నా? పోలీస్ స్టేషన్. నీ కుటుంబంలో ఉన్న వాళ్ళనే ఇలా చేసావు, నీకు సిగ్గులేదా? ఇదిగో గిల్కర్, వాళ్ళంతా నా పిల్లలే కాదు. అయితే పిల్లలైతే ఏంటిప్పుడు? నన్ను కన్న అమ్మ నన్ను చావు అని చెప్పి ఎంతో హింసించేది. నేను ఇదంతా చేస్తే తప్పేముంది? అక్కడ ఒక అస్థి పంజరం ఉంది, అది మీ అమ్మదరా? ఎలా చనిపోయారు? తను చావలేదు. ఎవరైతే నా కోపం వచ్చేలా చేస్తున్నారో వాళ్ళందరినీ నేను చంపేస్తాను. ముందుగా మా అమ్మ, ఆ తర్వాత నా పెద్ద కూతురు, ఆ తర్వాత నా భార్య గాయత్రి. ఒరే పోరంబోకు, నువ్వు మనిషివే కాదు, రేపు చేసావే అదేంటి? సాక్షి చిన్నపిల్లే కదా, తన్నెందుకురా తీసుకెళ్ళావు నీచుడా? ఎవరు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని నేను అంత చేసి. అలాగా? జైల్లో నిన్నెవరెవరు ఏం చెయ్యాలో అవన్నీ తప్పకుండా చేస్తారు. ఆల్ ది బెస్ట్. వినాయక్ ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఉండేవాడు. వాడు సిస్టమ్ ని బాగా తెలుసుకున్నాడు. దాంట్లో హోల్స్ కూడా వాడికి తెలుసు. అదే తనకు తగ్గట్టు తను ఉపయోగించుకున్నాడు. ఏ అమ్మాయిలు తన దగ్గర సహాయం అడిగి వచ్చారో అందర్నీ వాడు అనుభవించాడు. వినాయక్ చేసిన పని ఒక మృగానికి సమం. కానీ గాయత్రి చేసిన పని అది అంతకంటే పెద్ద క్రైమ్. తను భర్త చేసిన అన్ని తప్పుల్ని మూసింది కాకుండా తనకి సపోర్ట్ చేసింది కూడా. అందుకనే తన ఇద్దరు పిల్లల్ని తనే కోల్పోయింది. తన ప్రాణం కూడా బలయింది. ఇక్కడ ఏదో జరిగింది. వినాయక్ ఇప్పుడున్న పరిస్థితికి వెనుక తన పెరిగిన పెంపకమే తప్పనుకుంటా. అమ్మా నాన్నలు వాళ్ళ సుఖం కోసం పిల్లల్ని కంటున్నారు. కానీ పెరిగేటప్పుడు వాళ్ళని గుచ్చి చూపించడం, వాళ్ళని అవమానించడం, ఇన్సల్టింగ్ గా మాట్లాడడం ఇదంతా తప్పైన విషయం. వినాయక్ అమ్మ తన్ని ఎప్పుడు తిడుతూనే ఉండేది, కొట్టేదంట కూడా. తన కోపాన్ని చూపించింది. తనకే తెలియకుండా ఒక తల్లి చాలా పెద్ద క్రిమినల్ ని కనిపడేసింది. పిల్లల బ్రెయిన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఏ విషయం వాళ్ళ బుర్రలో ఫిక్స్ అవుతుందని మనం చెప్పలేం, అసలు జడ్జ్ చేయలేం. అందుకని పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు కావాల్సొస్తే ప్లీజ్ సాయం అడగండి. ఓకే, నేను దివ్యాంక త్రిపాఠి దయ్యా ఇప్పుడు బయలుదేరుతున్నాను. మళ్ళీ కలుసుకుందాం ఒక కొత్త కేసుతో. చూడండి, క్రైమ్ పెట్రోల్, ఉమెన్ అగెయిన్స్ట్ క్రైమ్. ఒక మహిళని ముట్టుకుంటే ఎందరో మంది మహిళలు లేస్తారు. జై హింద్.